ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగు వారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులైతే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మానవ సహజం. అయితే 9 గ్రహాలు 12 రాసులు, ఇదే జ్యోతిషం. 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి. అది శుభమైనా జరగచ్చు, అశుభమైనా జరగచ్చు. అది వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అదే విధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది. దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి, వర్షాలు పడతాయా, పంటలు బాగా పండుతాయా, యుద్ధాలు జరుగుతాయా, విపత్తులు ఏమైనా వస్తాయా, భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా, ఇవన్నీ కూడా దేశగోచారంలో మనం ఈ 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకు ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదే విధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు, అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదే విధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14-15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి. అయితే ఆ గ్రహాలు ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే, శని ఉగాది రోజున 29 మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి
వచ్చారు. ఈ మీనరాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు, ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు. ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7-8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19వ తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18-19 తారీఖుల్లో మారుతారు. అదే విధంగా కేతువు కూడా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు, అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి, అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి. అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు. అది మనకి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు దొక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. వృద్ధులకు సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు. ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం. గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అనేది చేయదు. రాహుకేతువులు అంటే ఇంకా రాహువు మాయాజాలం, మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు, ఆ ఆశను పెద్ద చేస్తాడు. మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ, డబ్బు మీద, వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలోంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదే విధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు, రాహుకేతువులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు. అంటే రాహుకు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి బంధాల నుంచి, భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మన
రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భవబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భవబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ముందుగా మేష లగ్నము, మేషరాశి. ఈ రాహు, గురు, కేతు మార్పుల వల్ల మేషరాశి వారికి ఎలా ఉంటుంది? ముఖ్యంగా ముందు గురువు. మేషరాశికి 3వ ఇంట్లో అంటే మిథునంలోకి గురువు ప్రవేశం జరుగుతోంది. ఇప్పుడు మేషరాశి వారికి ఎలా అంటే చాలా బాగుంటుంది. తృతీయంలో గురువు కనుక, తృతీయం అంటే తమ్ముళ్ళు, అంటే జాతకుని కంటే చిన్నవాళ్ళు. అలాగే కమ్యూనికేషన్, మాట్లాడగలిగే కెపాసిటీ, యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియరు, అదేవిధంగా భుజాలు, మెడ, వీటిని సూచిస్తూ ఉంటుంది 3వ ఇల్లు. ఇక్కడి నుంచి గురువు మిథునంలో కూర్చుని మిథునం నుంచి 5, 7, 9 రాశుల్ని వీక్షిస్తారు. వీళ్ళకి అన్నదమ్ములతోటి, ఇప్పుడు తమ్ములతోటి వీళ్ళకి బాగా ఉంటుంది. మేషరాశి వారికంటే చిన్నవారైన వారితో సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి. అదే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి 3వ ఇంట్లో గురువు ఉండడం మూలంగా. వీరికి తెలివితేటలు, అది కూడా 3వ ఇంట్లో మిథునం బుధరాశి అయింది. అందువల్ల బుధుడు తెలివితేటలకి, సమయస్ఫూర్తికి కారణం. మనలో తెలివితేటలు పెరగాలన్నా, సమయానుకూలంగా మాట్లాడాలన్నా అన్నింటికీ బుధుడు కారణం. మన జ్ఞానాన్ని ప్రసాదించే రాశి బుధుడు, గురువు. అదే ఆ బుధ రాశిలో గురువు ఉండడం మూలంగా మనకి సమయానుకూలంగా మాట్లాడడం వస్తుంది ఈ రాశి వారికి, మేషరాశి వారికి. అలాగే విద్యార్థులు కూడా మంచి తెలివితేటలతో పరీక్షలు రాసి పాస్ అవడం జరుగుతుంది గురు అనుగ్రహం వల్ల. అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాటిల్లో కూడా వీళ్ళు బాగా అభివృద్ధి చెందగలుగుతారు. ఎందుకంటే ఈ మే, జూన్ అనేవి చాలా కాంపిటేటివ్ ఎంటెక్ ఎగ్జామ్స్ లేదా చాలా ఉంటాయి కనుక వీళ్ళన్నిట్లో వీళ్ళు పాస్ అవడం జరుగుతుంది. మనకి 3వ ఇల్లు ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మనకు ఏదైనా చెయ్యాలి అని అంటే ముందు ధైర్యం ఉండాలి. ఏం చేయాలన్నా, నేను చేయగలనా చేయలేనని బేలగా అయిపోతుంటే మనం ఏ పని చేయలేం. అందువల్ల 3వ ఇల్లు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ గురువు ఉండడం మూలంగా వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, మనశ్శాంతినిచ్చి, వీళ్ళు చేపట్టిన పనులు చేయగలిగే కెపాసిటీని గురువు వీళ్ళకి ఇస్తారు. అదేవిధంగా వీళ్ళ ప్రవర్తన మంచిగా ఉండడము, మాట తీరు మర్యాదపూర్వకంగా ఎదురుతట్టు మాట్లాడడము ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది. ఈ రకంగా వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గురువు అనుగ్రహం వల్ల కీర్తి ప్రతిష్టలు వీళ్ళకి చాలా పెరుగుతాయి. టోటల్గా చెప్పాలంటే గురుగ్రహం మిథున రాశిలో సంచారం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ఇక రాహువు మేషరాశి వారికి, కుంభం నుంచి రాహు ఎక్కడున్నారంటే మీనంలోంచి కుంభంలోకి ఈ నెల 19వ తారీఖున ప్రవేశిస్తున్నారు. అంటే రాహు మేషరాశి వారికి 11వ ఇంట్లో రాహు ఉన్నట్లు. 11వ ఇల్లు అంటే ఏంటి? మనం పనిచేసే వృత్తికి వచ్చేటటువంటి జీతం, మనం చేసేటటువంటి వృత్తికి వచ్చేటటువంటి జీతం, అంటే మనకి వచ్చేటటువంటి లాభం, ఆదాయం అని చెప్పచ్చు. అట్లాగే వీరికి ఆదాయం బాగుంటుంది రాహు అక్కడ ఉండడం వల్ల. ఎందుకంటే మిథునం నుంచి గురువు తన 9వ దృష్టిని కుంభం మీద చూపిస్తున్నారు. అందువల్ల గురు దృష్టి రాహు మీద ఉండడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. గురు దృష్టి వీళ్ళకి మంచిని చేస్తుంది. రాహు ఒకవేళ చెడు జరిగినా కూడా, చేయాలని అన్నా కూడా వీళ్ళు ఆ చెడు చేయలేరు. గురువు అనుగ్రహం వల్ల వీళ్ళు ఆ చెడు చేయలేకుండా ఉండగలుగుతారనమాట. గురువు కంట్రోల్ చేస్తాడు ఈ రాహుని. అదేవిధంగా శని ఇంట్లో ఉండడం, ఏళ్ళనాటి శని మూలంగా కూడా వీళ్ళకి ఈ గురుగ్రహ దృష్టి వల్ల అంత ఇబ్బందులు వీళ్ళకి జరగవు. ఏళ్ళనాటి శని ప్రభావం కూడా వీళ్ళ మీద అంతగా ఉండదు. అందువల్ల వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగంలో అవకాశాలు పెరుగుతాయి, విద్యార్థులకి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి, చదువు ఇది పాస్ అవుతారు. విదేశాల్లో చదవాలని అనుకుంటున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో నివసించాలనుకున్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాహు విదేశీయానానికి ముఖ్య కారకుడు. అదే విధంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన, కంప్యూటర్కి సంబంధించిన, ఈవెన్ మెషినరీ సంబంధించినవి ఏమైనా కూడా రాహు
అనుగ్రహం ఉంటే అందులో సీట్లు రావడం, ఆ ఉద్యోగాలు దొరకడం జరుగుతుంది. అందువల్ల రాహు లగ్నంలోనే ఉన్నారు, కుంభంలోనే ఉన్నారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రకమైనటువంటి ఉద్యోగాలు అవి దొరుకుతాయి. అదేవిధంగా కొత్తగా పరిచయాలు జరిగిన ఆ కొత్త పరిచయాలు వీళ్ళకి అభివృద్ధినిస్తాయి. వివాహం జరగని వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఉంది. 11 ఇల్లు అంటే అన్నగారు. ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళ అన్నగారులు, అక్కయ్యలు, పెద్దవాళ్ళ ఆశీస్సులు మేషరాశి వారికి బాగా ఉంటాయి. అదేవిధంగా స్నేహితులు, వాళ్ళ స్నేహితుల సహకారం కూడా ఈ మేషరాశి వారికి చాలా బాగా ఉంటుంది. ఈ గురు దృష్టి ఉండడం మూలంగా వీరికి శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, అదే విధంగా రాహు వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా గురు దృష్టి వల్ల తగ్గిపోతాయి. ఇక కేతువు, మేషరాశి వారికి మేషాత్తు కేతు 5వ ఇంట్లో ఉంటారు. అందువల్ల పంచమంలో ఉండడం వల్ల ఈ కేతువు వల్ల కొంచెం సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతాయి. ఒకవేళ కొత్తగా సంతానం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి అంత ఫేవరబుల్ టైం అని చెప్పలేము. అయితే పంచమం అనేది మంత్ర జపం కూడా కనుక, కేతువు మోక్షానికి కారకుడు కనుక మంత్ర సంబంధమైనటువంటి పనులన్నీ చేయగలుగుతారు. ఏదైనా మంత్ర జపం తీసుకోవాలన్నా, ఏదైనా ఉపదేశం తీసుకోవాలన్నా కూడా ఈ రాశి వారికి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది. దైవానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే మేషరాశి వారికి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది.